హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క ఛానల్ ద్వారా సనాతన ధర్మాన్ని మనిషి మీద పనిచేసేటటువంటి సత్యాన్ని చెబుతూనే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మనోహర్ గారు అడిగినటువంటి 5వ క్వశ్చన్కి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. వారు అడిగినటువంటి ప్రశ్న, మీరు దిక్కులకు మాత్రమే ఎగ్జాక్ట్గా ప్లాట్ ఉండాలి అంటున్నారు, అది ప్రజెంట్ 90% ఇంపాసిబుల్. అలా కుదరవు కాబట్టే అన్ని విదిక్కుల ఇల్లు కాబట్టాయి. గౌరి తిరుపతి రెడ్డి వాస్తులో అన్ని మార్పులు చేశారు. అనుభవంలో వారందరూ హ్యాపీగా ఉన్నారని హీ ప్రూవ్డ్. దెన్ హౌ యూ డిఫైన్ మోడర్న్ వాస్తు రాంగ్? ఇవన్నీ నా డౌట్స్ మాత్రమే సార్. మీ మీద నాకు ఎటువంటి కోపము ద్వేషము లేవు. మీరు మీ ధర్మంలో 100% నమ్మకంగా ఉన్నారు. You are not businessman in our loving subject. I understand your prema, bhada, vedana about Sanatana Vastu Dharma. థ్యాంక్ యూ మనోహర్ గారు. ఈ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను పడే తాపత్రయాన్ని గుర్తించిన వాళ్ళల్లో మీరు ఒకలని నేను సంతోషపడుతూ, దిక్కులకు మాత్రమే ఎగ్జాక్ట్గా ప్లాట్ ఉండాలి అంటున్నారు. దిక్కులకు మాత్రమే ప్లాట్ ఉండాలి అనే దాంట్లో ఉన్న సత్యాన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ వీధి ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఇల్లు కట్టుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్గా కట్టుకోవడం ద్వారా వనకూరేటటువంటి పరిస్థితులు మరి వారు ఇంతవరకు చెప్పలేదండి. ఎందుకు దిక్కులు కట్టుకుంటే మనం బాగుంటాము అనేది ఇక్కడ చెప్తున్నాను. మొట్టమొదటిగా మనకి కొనుక్కునే వాళ్ళకి దిక్కుల గురించి కానీ ప్రస్తావన మనకు తెలియదండి. ఏదో ఒక వీధి చూసుకుంటాము, ఆ వీధి తూర్పు వీధ, పశ్చిమం వీధ, దక్షిణం వీధ, ఉత్తరం వీధ అని చెప్పి మాత్రమే అనుకుంటాము. ఆ వీధికి ఏ ప్లాట్ వస్తే ఆ ప్లాట్ కొనుక్కొని మనం ఆ దిక్కుకు ఉన్నది అని చెప్పి ఒక అవగాహనకు వస్తాము. కానీ అది పూర్తిగా అది డెవలప్ చేసినటువంటి డెవలపర్స్ కానివచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ అవి అప్రూవల్ చేసే ముందర కరెక్ట్గా ట్రూ డైరెక్షన్స్కి ఉన్నాయా లేదా అనేది చేశారా లేదో మనకు తెలియదు. ట్రూ డైరెక్షన్స్కే ఉండాలి అని చెప్పి ఎందుకు చెప్తుంది మన శాస్త్రము అన్నప్పుడు, ఇల్లు అనేది ఇంతకుముందు నేను ఒక కాన్షియస్నెస్, ఒక వైబ్రెన్సీని ఎంక్లోజ్ చేయబడింది. ఎలాగైతే మన దేహంలో మన ఆత్మ ఎంక్లోజ్ చేయబడిందో, అంటే ఈ యొక్క శరీరము యాక్టివ్గా ఉండాలి అంటే ఆత్మ అనేది ఉండాలి లోపల. అదే రకంగా ఒక ప్రకృతిని, ఖాళీగా ఉన్న ప్రకృతిని ఒక ఇల్లు అంటే 4 గోడల రూపంలో, అవుటర్ వాల్స్ రూపంలో బంధించినప్పుడు ఆ బంధింపబడినటువంటి ప్రకృతే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆత్మ. అందువల్లే ఒక ఆత్మ ఉన్నది కాబట్టి దాన్ని ఒక లివింగ్ ఫామ్ అని చెప్పి చెప్పారన్నమాట. సో ఆ లివింగ్ ఫామ్ యొక్క గుణగణాలను మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాము ఒక ఆయం కట్టి భూమి మీద కట్టడం ద్వారా. కానీ ఒక క్వాలిటీని డిఫైన్ చేశాం. కానీ ఒక క్వాలిటీని డిఫైన్ చేసేటప్పుడు అది ఎంత స్ట్రాంగ్గా ఎఫెక్ట్ తన లోపల కలిగి ఉందనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్నాము పూర్తిగా ఒక బ్రేక్ఫాస్ట్, 2 పూట్ల భోజన కార్యక్రమాలు తీసుకోబట్టి మనకు కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ మినరల్స్ కానీ మనకి శరీరం పోషక పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ మనం ఒక యాక్టివ్గా ఉండగలుగుతున్నాం మిత్రులారా. అంతేగాని ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ఉండేవారు ఏ రకంగా వారి యొక్క శరీరము ఆ యొక్క కార్బోహైడ్రేట్స్ కానీ ఆ శక్తిని తీసుకుంటుంది. అసలు ఒక వ్యక్తికి ఒక వారానికి సరిపడేటటువంటిది ఒక 15 రోజులకి కానీ మనం ఇవ్వగలిగాం అనుకోండి, ఒక శక్తిహీనత అనేది వస్తుందా లేదా? యాక్టివ్గా ఉండగలుగుతారా? సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం ఒక ఇంటికి అప్లై చేసినప్పుడు, మనం భూమి పైన కట్టేటటువంటి ఆ యొక్క ఇంటికి ఫలానా శక్తితత్వం కలిగి ఉండాలని చెప్పి డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. ఆ ఎలాంటి శక్తితత్వం ఏ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరిపోవాలనేది కూడా ఇక్కడ డిఫైన్ చేస్తున్నాము. కానీ ఆ శక్తితత్వం అనేది స్ట్రాంగ్గా పోటెంట్గా ఉండాలి అంటే దానికి కొంత ఆహారం కావాలి. ఇక్కడ ఆహారం అంటే ఏంటి? శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి తీసుకుంటుందండి? భూమి నుంచి తీసుకుంటుంది. అందుకే భూమి యొక్క శక్తిని వాస్తు పురుష అని చెప్పి చెప్తారు.
వాస్తు అనేది భూమి అనుకుంటే, భూమి యొక్క ఉపరితలం మీద పోల్ టు పోల్ తిరుగుతున్నటువంటి, పోల్ టు పోల్ కంటికి కనపడకుండా ట్రావెల్ చేసేటటువంటి ఆ యొక్క గ్రిడ్ లైన్స్ మీద ఉన్న శక్తిని ఒడిసిపడితేనే ఇల్లు శక్తివంతం అవుతుంది. అందుకని దిక్కులకు సరిపెట్టి కట్టాము. ఎందుకు? గ్రిడ్ లైన్స్ కనపడవు మనకి, కానీ దిక్కులు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు 2 పద్ధతుల ద్వారా. ఒక పద్ధతి ప్రాచీన పద్ధతి, ఒక శంకువుని అనేటటువంటి వుడెన్ ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని సూర్య సంచారం ఆధారంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసే ప్రక్రియ మనం చెయ్యాలి. రెండవది, మనం ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ కంపాస్ అనేది మనం తీసుకునేటప్పుడు ఆ యొక్క కంపాస్ ద్వారా అయస్కాంత ఉత్తర దిక్కును మనం సాధించగలుగుతాము. తద్వారా దిక్కులను కనుక్కోవచ్చు. ఈ రెండింటిలోనూ మళ్ళా ఒక నిగూఢమైనటువంటి ఒక సమస్య ఉన్నది మిత్రులారా. భూమి మీద ఉత్తరాయణము దక్షిణాయనము అనేది ఈక్వేటర్ని బేస్ చేసుకొని మనం చూసుకునేటప్పుడు ఆ యొక్క వేరియేషన్ అనే డే టైం అనేది మనం ఇక్కడ సవరించుకోవాలి శంకుస్థాపన చేసినప్పుడు. అదే రకంగా మనము ఈ యొక్క కంపాస్ వాడినప్పుడు అది ఆ యొక్క నార్త్ అనేది భౌగోళికమైనటువంటి ట్రూ నార్త్ కాదు. కాబట్టి భూమి మీద ఈ ఎక్స్పెరిమెంట్ అంటే నథింగ్ బట్ ఫైండింగ్ ద డైరెక్షన్ అనేది మనము ఏ ప్రాంతంలో చేస్తున్నామో తెలుసుకొని ఆ యొక్క ప్రాంతం యొక్క మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అనేది కూడా మనం కనుక్కొని ఆ మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ ఈస్ట్ వస్తుందా వెస్ట్ వస్తుందా అనేది లెక్కలు కట్టి దాన్ని సరిచేయడం ద్వారా ముందు ట్రూ డైరెక్షన్ అనేది మనం కనుక్కుంటాం మిత్రులారా. ఈ రెండు కనుక్కోవడం ద్వారా మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసేటటువంటి ఇంటిని కూర్చోబెట్టినప్పుడు ఇల్లు శక్తివంతంగా ఉంటుంది. దీనికి తార్కాణాలు ఎప్పుడో 4000 సంవత్సరాల క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పిరమిడ్స్ దిక్కులకి కరెక్ట్గా భౌగోళికమైన దిక్కులకి ఎటువంటి డీవియేషన్ లేకుండా ఈ రోజు నుంచి 4000 సంవత్సరాల క్రితం కట్టిన దాంట్లో ఎందుకు అలా కట్టారనేది మనం ఆలోచించాలి మనోహర్ గారు. అదే రకంగా ఒక తాజ్మహల్ అనేది 1600వ శతాబ్దంలో కట్టారు. ఈవెన్ మొఘల్స్ కట్టినా సరే ఎందుకు దాని ట్రూ డైరెక్షన్స్ కట్టారు. అదే రకంగా వాటికన్ సిటీలో ఉన్నటువంటి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పోప్ కూర్చునేటటువంటి ప్లేస్ పీటర్ బాసిలికా చర్చ్ ట్రూ డైరెక్షన్కి ఈస్ట్ ఫేసింగ్కి కరెక్ట్గా కట్టారు. యాంకర్ వాట్, శ్రీరంగం ఒకటేమిటి, ఇలా భూమి మీద మనం తీసుకునేటప్పుడు ఇవాళ 7 or 8 వండర్స్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ మీరు తీసుకునేటప్పుడు అవన్నీ మోస్ట్లీ దిక్కులకు సరిపెట్టి కట్టి ఉన్నాయండి. మీలాంటి వాళ్ళు ఇవి ఎందుకు ఒక 3-4 వేల సంవత్సరాల కాలంలో రకరకాల సంస్కృతులకు సంబంధించినటువంటి రకరకాల మతాలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఒక 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 ఐడెంటికల్గా ఒక యునిక్గా దిక్కులకు సరిపెట్టి కట్టడము లేదా ఈశాన్యకు తిప్పడం అనే దేన్ని ఎందుకు ఫాలో అయ్యారు? ఎందుకంటే అన్ని సంస్కృతుల వాళ్ళు, అన్ని కల్చర్స్ వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ యొక్క ప్రకృతి ధర్మము భూశక్తిని ఒడిసి పట్టాలి అనేదాన్ని తెలుసుకున్నారు కాబట్టి వారు ఆ పని చేశారండి. మరి ఇటువంటివి మీ గౌరవ తిరుపతి రెడ్డి గారికి తెలుసా? మీ ముద్రగడ రామారావు గారికి తెలుసా? వాళ్ళకి దీని మీద నాలెడ్జ్ లేదు కాబట్టే వీధికి ఏ రకంగా ఉంటే ఆ రకంగా కట్టుకోండి అని చెప్పి ఒక సింపుల్గా కొన్ని సూత్రాలు ఈజీగా ఎగ్జిక్యూట్ చేసే విధానాలు వాళ్ళు తెలియచెప్పారు. ఇంకొకటి మీరు అంది మోడర్న్ వాస్తు రాంగ్ అని చెప్పి అన్నారు. నేను మోడర్న్ వాస్తు అనేది ఒకటి లేదు, ఇంకా అది రాంగ్ ఎలా అవుతుందండి? మన మనసుకు నచ్చినట్టు మనకు నచ్చినట్టు స్పేసెస్ని కిల్ చేసుకుంటూ ఒక సిక్ బిల్డింగ్స్ని క్రియేట్ చేస్తూ బై దట్ సిక్ బిల్డింగ్స్ వీఆర్ ప్రమోటింగ్ ద సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అనేది ఇచ్చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ దీంట్లో 40 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నటువంటి ఈ యొక్క మోడర్న్ వాస్తులో మరి సమాజం అంతా సంతోషంగా ఉండాలి కదా. ఒక్కసారి ఆలోచించండి, మీరు పరిశోధన చేయండి. మీరు ఒక 4-5 సంవత్సరాలు టైం పెట్టుకొని మీలాంటి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతవరకు ఆనందంగా ఉన్నారు, వారి మానసిక సమస్యలు ఏంటి, వారు స్పిరిచువల్గా వారి వెల్బీయింగ్ ఎలాగ ఉన్నది, ఇలాంటివి మనం తీసుకోవాలి. ఓకేనా? అదే రకంగా కొంచెము ఈ ధర్మాన్ని నాకు 100% నమ్మకం ఉంది, బిజినెస్ మ్యాన్ కాదు, సబ్జెక్ట్ చెప్తారు అని చెప్పినందుకు చాలా సంతోషం అండి. అలాగే ఈ సబ్జెక్ట్ మీద నాకున్న ప్రేమ, బాధ, వేదన
అనేది మీరు అర్థం చేసుకున్నందుకు సంతోషపడుతూ ఈ యొక్క వీడియోకి సమాధానం దొరికిందని భావిస్తూ మీరు అడిగినటువంటి 6వ ప్రశ్నకి మనం వెళ్దామండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.